అన్నమయ్య జిల్లా కేవిపల్లి మండలం బండె వడ్డేపల్లి గ్రామంలో మద్యం తాగి ఇద్దరు యువకులు చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు ఎక్సైజ్ అధికారులు విచారణ చేపట్టారు. శనివారం రాత్రి బండవడ్డేపల్లి గుట్టలో 6 యువకులు మద్యం తాగారు. కేవిపల్లి మద్యం షాప్లో ఈ నెల 17న 16 బియర్ టిన్స్ తీసుకున్నారు. మణికుమార్, పుష్పరాజ్, శ్రవణ్, అభిషేక్, వేణు, శివమణి అనే యువకులు మద్యం తాగిన 6గురిని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపే ఇద్దరు చనిపోయారు. మృతులు మణికుమార్, పుష్పరాజ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా పనిచేస్తున్నారు. ఘటనా ప్రాంతంలో ఖాళీ మద్యం టిన్స్ పోలీసులు ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, 6 యువకులు మద్యం తాగారు, దాంట్లో 2 వ్యక్తులు చనిపోయారు. మిగతా 4 పరిస్థితి ఏంటి? ఆ క్యాన్స్ని ఎక్సైజ్ శాఖ మన స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ఏదైనా కల్తీ మద్యం అనేది ఏదైనా గుర్తించారా? ఏంటి అప్డేట్స్? కారణం ఏం చెప్తున్నారు? ఇన్పుట్ చెప్పండి. హరి, అన్నమయ్య జిల్లాకు సంబంధించి కేవిపల్లి మండలంలో యొక్క వడ్డేపల్లి గ్రామానికి బండ వడ్డేపల్లి గ్రామానికి చెందినటువంటి 2 యువకులు మద్యం సేవించి 2 చనిపోవడం ఇప్పుడు ఈ గ్రామంలో కావచ్చు, ఈ యొక్క జిల్లాలోని విషాద ఛాయలు కలుముకున్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వారి బంధువులంతా కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. వారంతా కూడా కన్నీళ్ల పర్యంతం అంతా అవుతూ ఉన్నారు. ఈ ఎవరైతే పుష్పరాజ్తో పాటు ఈ యొక్క మణికుమార్ అనేటువంటి 2 యువకులు కూడా చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులంతా కూడా ఏదైతే పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నటువంటి పోస్ట్ మార్టం దగ్గరకు చేరుకోవడం జరిగింది. ప్రధానంగా ఇద్దరు కూడా గత 2 రోజుల నుంచి మద్యం సేవించిన కారణంగానే చనిపోయారనేది ప్రాథమికంగా కొంత వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఈ కోణంలోనే పోలీసులు, ఎక్సైజ్ అధికారులు అయితే ఆ సంఘటన ప్రాంతంలో కొన్ని టిన్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు. వారి బంధువులు చాలా విషాదవాదనంతో ఉన్నారు. వారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది పెద్ద, ఏం చెప్తూ ఉన్నారు? ఏం తెలియదు సార్, మనం రమ్మన్నాము, వచ్చినాము ఇక్కడికి. అక్కడ ఏం జరిగినది విషయం పూర్తిగా ఎవరికి తెలియదు. అక్కడ విచారిస్తే తెలుస్తుంది. ఎవరి తాలూకా మీరు? మేము వచ్చి పుష్పరాజు బాబాయ్ కావాల్సి వస్తుంది. ఏం చేస్తారు పుష్పరాజు? ఈ బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. పండక్కనే వచ్చిన్నారు. ఏం చెప్పారు? చిన్న విషయం, ఉన్న ఊర్లో ఉన్న ఫ్రెండ్స్తో కలిసి పోయినారు. ఆడ ఏం జరిగింది అనేది మనకు తెలియదు. మనం వచ్చి తిరుపతిలో ఉండేది. నైట్ మాకు 1 గంట ఫోన్ చేస్తే తెల్లవారు మేము ఇప్పుడు వచ్చినాము. అది విషయం ఉండదు. ఎలా జరిగినది వాళ్ళు చెప్పాలి పిల్లలు. అక్కడ కూడా మద్యం సేవించిన తర్వాత ఒక్కసారిగా మణికుమారు, ఈ యొక్క పుష్పరాజు చనిపోవడంతో కన్నీళ్ల పర్యంతం అవుతూ ఉన్నారు. మృతుల కుటుంబీకులు, బంధువులంతా కూడా పెద్ద ఎత్తున పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద యొక్క పుష్పరాజు తల్లి సరోజ అయితే ఉదయం నుంచి కూడా విషయం తెలిసిన తర్వాత కన్నీళ్ల పర్యంతం అవుతుంది. పాపం ఆవిడ్ని ఓదార్చడం వారి యొక్క బంధువుల వంతు, ఎవరి వంతు కూడా కాలేకపోతుంది. ఒక కన్నబిడ్డ దూరమయ్యాడన్నటువంటి ఒక ఆవేదన, కన్నీళ్ల పర్యంతంతో ఆ తల్లి బాధపడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పాపం ఎదిగిన బిడ్డ 1 నెల జీతం కూడా ఇచ్చిన తర్వాత ఈరోజు పండగ పూట సంతోషంగా గడిపిన సమయంలో ఈ మద్యం సేవించిన కారణంగా ఒక్కసారిగా కుప్ప కూలిపోవడం, తన బిడ్డ దూరమయ్యాడన్నటువంటి ఆవేదన అయితే ఆ తల్లి జీర్ణించుకోలేకపోతుంది. కన్నీళ్ల పర్యంతం అవుతుంది. బంధువులు కూడా శోకశప్త హృదయంతో వాళ్ళంతా కూడా కన్నీళ్ల పర్యంతం అవుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, వారంతా కూడా ఆమెను ఓదార్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదైతే పుష్పరాజు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు, 1 నెల జీతం కూడా ఇచ్చాడంటే ఆవేదన చెప్తున్నారు. ఆ తల్లి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తల్లి, ఏం చెప్తా ఉన్నారమ్మా? మీ బిడ్డ ఏం చేస్తూ ఉన్నాడు? నా బిడ్డ 1 నెల జీతం కూడా తీయలేదా, సాఫ్ట్వేరే చేస్తున్నాడు. 1 జీతం కూడా నా బిడ్డకి రాలేదు సారా. ఈ పొద్దు నాకు కూలి చేసి వస్తు వస్తుండే, నేను చదివించుకుంటే నా కట్టుకుండే ముగ్గులు లేకన్నా ఈ పొద్దు నా బిడ్డ మట్టు మరుగైపోయా. నా బాధ ఊరికి చెప్పుకుందునా నేను. భర్త లేడు, ఇద్దరు పిల్లల్ని, ఒక ఆడబిడ్డ, ఈ యొక్క పుష్పరాజు ఇద్దరిని కూడా తన రెక్కల కష్టం పైన చదివించింది తల్లి. ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక్కసారిగా తన బిడ్డ దూరం అయ్యాడన్నటువంటి కన్నీటి బాధ, ఆవేదన వ్యక్తం చేస్తుంది. తల్లి, చెప్పండి, ఏంటి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటమ్మా? పుష్పరాజు బాగా చదువుకుంటాను పిల్లాడు. అసలు ఇట్లా ఎందుకైందో కూడా అర్థం కాలేదు. నేను పండగకు వచ్చినారు, ఈ మాదిరి అయిపోయింది. అమ్మా, ఏం చెప్తా ఉన్నారమ్మా? ఏం జరిగింది అసలు? ఏం తెలిసిందమ్మా? ఏమీ తెలియడం లేదు. ఇంకా పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత ఏం చెప్పు?
మీకు తెలిసిందమ్మా అసలు ఏం జరిగింది అసలే ఆ? అసలు ఏం జరిగింది తల్లి, అసలు జరిగిన సంఘటన సమయంలో ఏం చెప్తా ఉన్నారు? ప్రస్తుతం వాళ్ళంతా కూడా శోకశప్త హృదయంతో ఉన్నారు. అసలు ఏం జరిగింది బాబు పెద్ద సార్ ఏం లేదు సార్. ఆ పిల్లోడు ఏదో డ్యూటీ 40,000 ఏదో డ్యూటీ చేస్తున్నాడు ఈ నెల లోపల. ఆ పిల్లోడును మళ్ళా 4 పిల్లలు ఆడికి పోయినారు. ఈ పిల్లోడికి ఏమి ఇచ్చినా మనకు తెలియదు. ఇద్దరు మటుకు చచ్చినారు. దాంట్లో ఏం కల్పించి నలుగురు 6 మంది పోయినంట. ఇద్దరు చచ్చినారు. మళ్ళీ మిగతా వాళ్ళు పానతో బయట వచ్చినారు. ఆ పిల్లోడికి ఏం తాపించినారు ఏపడ మనం చూడలేదు. అది పరిసారా ఆయన మొగుడు చిన్న బిడ్డలోపుడే మొగుడు చనిపోయినాడు. గోలచేరి కనవల చచ్చిపోయాడు. లారీ యాక్సిడెంట్లో ముళ్ళు కోసం వేస్తూ ఆడు చనిపోయినాడు ఆ పిల్లడు. ఆయన చేస్తే పిల్లలు అయితే కష్ట జీవితం ఆయన కూలి పని చేసుకుంటే పిల్లలు చదివించుకొని ఏదో చేసింది ఆమె. మళ్ళీ ఈ పిల్లడు నడిమిద్ది ఈ పని చేసినారు. సరోజ తన రెక్కల కష్టం పైన తన బిడ్డను సాకి పెద్దవాళ్ళు చేసింది. పాపం కన్నీళ్ల పర్యంతం అవుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పాపం ఏదైతే తన ఇంటాయన లేకపోయినప్పటికీ తన రెక్కల కష్టం పైన తన బిడ్డను సాకిన తర్వాత ఒక్కసారిగా ఎదిగిన బిడ్డ దూరం అయ్యాడన్నటువంటి ఆవేదనతో పాపం ఆవేదన చెందుతూ ఉంది. కన్నీళ్ల పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే ఈ యొక్క ఇద్దరు చనిపోయారు. మిగిలిన నలుగురిని అయితే ఎక్సైజ్ పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఈ యొక్క కారణాలు ఏంటనేది అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే లోతుగా విచారిస్తూ ఉన్నారు. ఓకే మూర్తి.